తల్లి గర్భంలో ఉండగా పిల్లవాడి వృషణాలు పొత్తి కడుపు లోపల ఉంటాయి. పుట్టడానికి 2 నెలల ముందు కిందకి జారి 2 కాళ్ళ మధ్య భాగానికి చేరుకుంటాయి. ఇక అప్పటి నుండి జీవితకాలం పాటు అవి అక్కడే ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో ఇవి శరీరానికి దగ్గరగా పైకి జరగటమో లేదా శరీరానికి దూరంగా జరుగుతుంటాయి. సాధారణంగా మన శరీరం 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలో ఉంటుంది. మనం బాగా వేడి నీళ్ళలో స్నానం చేసినప్పుడు శరీరం ఆ వేడికి దూరంగా ఉండటం కోసం వృషణాలు కిందికి జారి శరీరానికి దూరంగా ఉంటాయి. అదే మనం చల్లటి నీటిలో స్నానం చేసినప్పుడు వృషణాలు శరీరానికి దగ్గరగా ఉండేటట్లు పైకి జరుగుతాయి. ఇలా అవి పైకి జరగడం వల్ల శరీరపు వేడిని గ్రహించుకొని బయట ఉన్న చలి నుండి వాటిని అవే కాపాడుకుంటాయి. అంతేకాకుండా మనం బాగా కోపంలో ఉన్నప్పుడు కానీ బాగా భయంగా ఉన్నప్పుడు కూడా వృషణాలు పైకి జరుగుతాయి. ఇంకా సెక్స్ సమయంలో అంగం స్తంభించినప్పుడు కూడా పైకి జరగడానికి కారణం అవి తమను తాము రక్షించుకోవడమే. అయితే 85% మంది మగవాళ్ళలో వృషణాల సంచిలోని ఎడమవైపు వృషణం కుడివైపు వృషణం కంటే కొద్దిగా కిందకి జారి ఉంటుంది. నడుస్తున్నప్పుడు ఒకదానికొకటి తగలకుండా ఉండేందుకు ఇలా అమరిక జరిగి ఉంటుంది. ఎందుకంటే వృషణాలు చాలా సున్నితమైన భాగం కాబట్టి. అంతేకాకుండా మానవ శరీర నిర్మాణమే ఒకదానితో ఒకటి ఇబ్బంది లేకుండా అన్ని అవయవాలు అమరి ఉంటాయి. అయితే ఈ వృషణాలలోనే మగవాళ్ళకి వీర్యకణాల ఉత్పత్తి జరిగేది. వీర్యం మరో ప్రాణానికి జన్మనివ్వడానికి ఉపయోగపడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. జంతువుల్లో వీర్యం ఉత్పత్తి కావడానికి ఒక సీజన్ అంటూ ఉంటుంది. కానీ మనిషిలో అలా ఉండదు. ఆరోగ్యంగా ఉన్న మనిషిలో సెకనుకు 3000 వీర్యకణాల చొప్పున ఉత్పత్తి అవుతాయి. అంటే మగాడు ఒకసారి వీర్యాన్ని స్ఖలించినప్పుడు 20 కోట్ల నుండి 40 కోట్ల వరకు వీర్యకణాల్ని బయటికి వదులుతాడు. ఒకవేళ సెక్స్ ద్వారా కానీ హస్తప్రయోగం ద్వారా కానీ వీర్యం బయటకి పోకపోతే నిద్రలో ఆటోమేటిక్గా బయటకి వెళ్ళిపోతుంది. అలా కూడా బయటకు వెళ్ళని వీర్యకణాల్ని శరీరం తనకు తాను స్వీకరించుతూ ఇంకింపజేసుకుంటుంది. అయితే ఈ వీర్యకణాలు ప్రోస్టేట్ గ్రంథి విడుదల చేసే ఒక ద్రవంతో కలిసి బయటకు స్ఖలింపబడతాయి. ప్రోస్టేట్ గ్రంథి విడుదల చేసే ఈ ద్రవంలో ప్రత్యేకమైన ప్రోటీన్లు, ఎంజైమ్లు, కొవ్వు కణాలు మొదలైనవి ఉండి అవి వీర్యకణాల రక్షణ కోసము వీర్యకణాల పోషకాలుగాను ఉపయోగపడుతుంటాయి. ఇలా స్ఖలింపబడే వీర్యం సాధారణంగా 7-8 అంగుళాల దూరం వరకు పడుతుంది. గిన్నిస్ బుక్లో ఈ దూరం 3 అడుగుల వరకు చిమ్మబడింది. 3.5 మిల్లీలీటర్ల వీర్యం ఆగుతూ 5 సెకండ్ల లోపే స్ఖలింపబడుతుంది. ఈ సమయంలో మగవాడికి కలిగే అనుభూతి పేరే భావప్రాప్తి. అంటే మగాడు ఎన్ని తంటాలు పడి కష్టపడ్డా క్లైమాక్స్లో జరిగే ఈ 5 సెకండ్ల కోసమేనన్నమాట. అయితే ఈ వృషణాలు గుండ్రంగా చిన్న గోళీలాగా గోధుమ రంగులో అతి తక్కువ బరువుతో చాలా సున్నితంగా ఉంటాయి.